మెయిన్ ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడి యొక్క కుమార్తె అయినటువంటి యమునాదేవి ఎంత అందంగా ఉందంటే యముడికి మరియు శనికి చెల్లెలు ఆవిడ. ఇక్కడ ఆవిడ కొలువై ఉన్నారు కదా. ఇక్కడ ఈ పాయింట్ లో సూర్యుడు కుమారుడు కాబట్టో ఏమో మరి కుమార్తె కదా, అందువల్లనే వేడి గుండాలలో నీళ్లు ఇలా ఉప్పొంగుతున్నాయి. ఎంతో మంది ఇక్కడ పురుషులకి స్త్రీలకి వేరే గదులు ఉన్నాయి. అక్కడ వారు వాళ్ళ స్నానాలు చేసుకొని అక్కడ నుంచి యమునా స్నానం చేసుకొని వస్తున్నారు. అయితే వాతావరణం ఏ విధంగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా చాలా మంది కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఈ గుర్రాల మీద, తర్వాత నడక ప్రయాణంలో లేదంటే డోలీలో ద్వారా కానీ ఇంత దూరం చేరుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి 60+ ఇయర్స్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది చాలా సాహసోపేతమైన యాత్ర అయినప్పటికీ కానీ హిందూ టూర్స్ వాళ్ళు దీన్ని ఎంత బాగా నిర్వహించారంటే ఎటువంటి టెన్షన్ లేకుండా, మనం ఒక్క ప్రాబ్లం లేకుండా అనేది ఈ యాత్రలో ఇక్కడ దాకా చేరుకున్నాము. యమునోత్రి అనేది చాలా డిఫికల్ట్. దీని తర్వాత అసలైన డిఫికల్ట్ యాత్ర వచ్చేసి కేదార్నాథ్ అనమాట. సో మిగతా అన్ని యాత్రల కన్నా కూడా 4 యాత్రల్లో ఇది మోస్ట్ డిఫికల్ట్ యాత్ర. 1 కంప్లీట్ చేసుకున్నాం మనం.